నువ్వు ఇక్కడ ప్రాబ్లం అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు. ముందు గేట్ దియ్. సార్ వీడే స్టేషన్ లోకి వచ్చి మధ్యాహ్నం గొడవ చేశాడు సార్. రేయ్ బయటికి రారా. రేయ్ పోరా. మర్యాదగా గేట్ తీ, లేకపోతే తనులు తిట్టావు. వినబడట్లేదా? తీమంటుంటే తనకండయ్యా. తన్నరా? ధైర్యం ఉంటే తన్నరా అంటుంటే తన్ను. నీకు దమ్ముంటే తన్నరా. అర్థం కావట్లేదా సార్? ఇంకొకసారి తన్నారంటే మర్యాదగా ఉండదు చెప్తున్నాను. మీకు పిచ్చి పట్టిందా? అతను లైటర్ వెలిగించాలంటే అంతా ఖాళీ బూడిదవుతుంది. నువ్వు నేను ఇక్కడున్న అందరూ కూడా. అంతేకాదు లైటర్ వాడు ప్రెస్ చేశాడంటే చిన్న స్పార్క్ వచ్చినా మొత్తం తగలబడిపోతుంది. కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచన. మీరు కూడా అలాగే చేస్తున్నారు కదా. వాడిని కొడతారో చంపుతారో నాకెందుకు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఇదిగో చూడు, ఈ సిచ్యువేషన్లో బాగా ఆలోచించి ఎవరికి ఏం కాకుండా జాగ్రత్తగా డీల్ చేయాలి. అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, తన ఇంటెన్షన్ ఏంటో కనుక్కోండి. సార్, ఆయన పేరేందంటే నరేంద్రాచారి. ఆయన నాతో కొల్లాపూర్ నుంచి వచ్చానని చెప్పాడు సార్. ఈ రోజు ఉదయం నుండి వాళ్ళ పాప ఆరోగ్యం బాగలేదని చాలా బాధపడ్డాడు సార్. ఆ విషయంలో ఆయన చాలా డిస్టర్బ్ అయ్యాడు సార్. అందుకే నాకు పాపం అనిపించి ఆయన కొంచెం హెల్ప్ చేద్దామని స్టేషన్ వరకు వెళ్ళాను సార్. వాళ్ళ అమ్మాయి కనిపించట్లేదన్న బాధలో ఆయన ఏం చేస్తున్నారో ఏంటో తెలియటం లేదు సార్. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన కాదు, ఎవరైనా అలాగే చేస్తారు. సరే, నాతో రండి. సార్, పోలీసులు మీ పాప గురించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. మీరు తొందరపడకండి సార్. మీ అమ్మాయిని కనిపెట్టి మళ్ళీ మీరు ఇంటికి తీసుకెళ్ళాలి కదా సార్. ఆలోచించుకోండి. మీరు పోలీసులు కోఆపరేట్ చేస్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఒకరిద్దరు పోలీసులు అలాగా చేశారని మీరు అందరినీ ఒకే దృష్టితో చూస్తే ఎలాగండి? మీ అమ్మాయిలాగే ఇంకా 100 మంది అమ్మాయిల ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి. సార్, దయచేసి నన్ను నమ్మండి. సిచ్యువేషన్ అర్థం చేసుకుని బయటికి రండి. మిమ్మల్ని ఏమైనా కూడా నేను చూసుకుంటాను. లేదంటే ఆ లైటర్నే ఇవ్వండి. సార్ ప్లీజ్. కమాన్ సార్, ప్లీజ్. పోలీసులందరూ మీకు హెల్ప్ చేస్తారు. ఇక్కడున్న వాళ్ళ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని తెలిసే ఇక్కడికి వచ్చాను. అప్పుడే నాకు న్యాయం జరుగుతుంది. ఈ లైటర్ నా చేతిలో ఉన్నంత వరకు అందరూ నాకు సమాధానం చెప్తారు. నా పాపను నా దగ్గరికి వెతికి తీసుకురావడానికి నాకున్న ఒకే ఒక్క దారి ఇదే. ఇది నా చేతిలో ఉండబట్టే కదా మీరు ఇప్పటి వరకు నాతో మాట్లాడింది. అది మీకు కూడా తెలుసు. నాకు తెలియలేదని మీరు అనుకోకండి. అర్థమైందా? అన్నిటి గురించి ఆలోచించి తెగించే నేను ఇక్కడి వరకు వచ్చాను. 50 టన్నుల గ్యాస్ ట్యాంకర్ ఇక్కడ పడిపోయింది. ఫస్ట్ బ్లాస్ట్లో 25% మాత్రమే లీక్ అయింది. ఇప్పటి వరకు 1 కిలోమీటర్ దూరం వరకే గ్యాస్ వ్యాపించింది. అందులో మిగిలి ఉన్న గ్యాస్తో ఈ సిటీ మొత్తం తగలబడిపోవడానికి అది చాలు. రీఫిల్లింగ్ స్క్వాడ్ కోసం వెయిట్ చేస్తున్నారు. దాని నుంచి కాపాడడానికి వాళ్లే రావాలి. వాళ్ళు రావడానికి ఇంకా 5 గంటలు పడుతుంది. నేను కరెక్ట్గానే క్యాల్కులేట్ చేశానా? నా పని పూర్తవ్వాలంటే ఇంకా 5 గంటలు మాత్రమే ఉంది. దీన్ని వదిలేస్తే తరువాత నా మాట ఎవ్వరూ పట్టించుకోరు. కరెక్టేనా సార్? నా కూతురు ప్రాణాల గురించి ఆలోచించని మీలాంటి పోలీసులకి ఇలాగే చేయాలి. నేను నా కూతురు గురించి ఎంత బాధపడుతున్నానో మీకు కూడా తెలియాలి. ఒకవేళ నేను ఇందులో ఫెయిల్ అయ్యానంటే నాకు బతకాలని లేదు, నేను చచ్చిపోతాను. వెళ్ళి వాళ్ళని ఆపు. తొందరపడి మీరేం చేయకండి. నేను వెళ్ళి వాళ్ళతో క్లియర్గా మాట్లాడతాను. ప్లీజ్ కామ్ డౌన్. నేను తీసుకున్న నిర్ణయం సరైందేనని ఇప్పటికి నీకు అర్థమైందా? ఏం చేస్తారు? ఆపండి. మీకెవరు పిచ్చి పట్టింది? అక్కడ వాడు కాల్ చేస్తారని బెదిరిస్తున్నాడు. మిమ్మల్ని అసలు ఏం చేయాలి? ఒక పక్క ప్రాణాలు పనంగా పెట్టి ట్రై చేస్తుంటే మీరు మీ సీక్రెట్ ఆపరేషన్స్. ఎవరు మిమ్మల్ని ఇలాంటి సీక్రెట్ ఆపరేషన్ చేయమని చెప్పింది?
మీ టాలెంట్ ని ప్రతిభను చూపించడానికి ఇది కరెక్ట్ సమయం కాదని మీకు ఇంతకు ముందే చెప్పాను. దయచేసి అర్థం చేసుకోండి. మీకు మీరే ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసుకోవాలనే నమ్మకం ఉంటే చేసుకోండి, నన్ను వదిలేయండి. మీ టాలెంట్ ని 360 రోజులు కార్లు వేసుకుని తిరుగుతూ ఉంటారు కదా, అప్పుడు చూపించండి, ఇప్పుడు కాదు. వాడు తగలబెట్టేస్తాను అంటుంటే వాడి దగ్గర చూపిస్తారు. ఇక్కడ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే పనులు జరగవు. లేకపోతే అంతా అయిపోయిన తర్వాత పిలవండి, అప్పుడు నేను వస్తాను. మమ్మల్ని చూస్తూ ఉండమంటారా? పోలీసులను అవమానిస్తుంటే మమ్మల్ని వేడికి చూస్తూ కూర్చోమంటారా? విజయ్, మేము ఎక్స్ట్రా కవర్ సపోర్టింగ్ మాత్రమే చేస్తున్నాం. లాస్ట్ మినిట్ చార్జ్. ఉపయోగం ఏంటి? మీ లాస్ట్ మినిట్ ఛార్జ్ 1 నిమిషం లేట్ అయింటే ఈ ఏరియా మొత్తం బ్లాస్ట్ అయిపోయేది. ఇట్ వాజ్ ఎ ట్రై. మేడం, అందరిని సింపుల్ గా తీసుకోకండి. వాడిని చూస్తుంటే ఊరికే వచ్చి మనల్ని బెదిరించేలాగా అస్సలు లేడు. వాడేదో పక్క ప్లాన్ తోనే వచ్చాడు. ట్యాంకర్ యొక్క వెయిట్, గ్యాస్ ఎంతవరకు స్ప్రెడ్ అయిందో తెలుసుకుని వాడు అన్ని తెలుసుకుని తెగించే వచ్చాడు. అండ్ ఐ థింక్ ఈజ్ ఆర్ బిట్ అబ్నార్మల్. వాడు ఎలా రియాక్ట్ అవుతాడో కూడా మనకు తెలియదు. దయచేసి వాడిని ఏం చేయకండి ప్లీజ్. విజయ్, సిచ్యువేషన్స్ అన్ని చాలా దారుణంగా ఉన్నాయి. రిపోర్టర్స్ అందరూ 500 మీటర్ల దూరంలో కాచు కూర్చున్నారు. ఈ వార్త ఏ నిమిషంలోనైనా వాళ్ళ చెవికి చేరొచ్చు. వి హావ్ టు డు సంథింగ్ నౌ. జైల్లో ఉన్న వారెవరికి మన విషయం తెలియకపోవడం చాలా మంచిది. అర్థమైందా? ఒకవేళ తెలిసిందంటే మనకి ఇంతకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు ఇప్పుడున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆ జైలు కంటే పెద్ద ప్రాబ్లం ఆ ఆచార్యే. వాణ్ణి పంపించేయాలి. ముందు వాణ్ణి బయటికి ఎలా పంపించాలో అది ఆలోచించండి. వాణ్ణి టార్చర్ చేసి ప్రయోజనం లేదు. ముందు వాణ్ణి కూల్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళ పాప గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా వానికి చెప్పండి. అదేంటంటే హలో, ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్, జైల్లో ఒక ఎమర్జెన్సీ. ఏంటది? ఖైదీలందరూ గొడవ పడుతున్నారు మేడం. గ్యాస్ లీకేజ్ గురించి వాళ్ళందరికీ తెలిసిపోయింది. మీరు వెంటనే రావాలి మేడం. మేడం, జైలు డిస్టెన్స్ ఇంకా 500 మీటర్స్ సేఫ్ జోన్లోనే ఉంది. ఇప్పటికంటే గాలి వేగం ఇంకా ఎక్కువైందంటే ఈ ప్లేస్ కూడా డేంజర్ జోన్లోకి వచ్చే అవకాశం ఉంది. మేడం, వాళ్ళ దగ్గరున్న ఫ్లేమబుల్ ఆబ్జెక్ట్ వీలైనంత త్వరగా మనం తీసేసుకోవాలి. అలాంటి వస్తువులు వాళ్ళ దగ్గర ఏముండుంటాయి విజయ్? ఎందుకుండదు మేడం, బీడీ, అగ్గిపెట్టె, లైటర్, ఇంకా వాళ్ళ దగ్గర మెటల్ ప్లేట్ ఉన్నా చాలు. ఇలాంటి వైలెంట్ సిచ్యువేషన్లో సాధారణంగా నేను ఎవరిని లోపలికి పంపించను. ఇది చాలా డేంజర్. చూడండి, లోపలికి వెళ్తే తేనెటికల్ని కదిలించంటే ఇది మన కంట్రోల్లో లేదు. పదండి, వెళ్దాం, రండి. ఇలాంటి సిచ్యువేషన్లో తొందరపడి మనం ఏదైనా చేసామంటే లోపల అల్లకల్లోలం అయిపోతుంది. వాళ్ళకి గ్యాస్ లీక్ అవుతుందా లేక భూకంపం వస్తుందా అనే విషయం అనవసరం. వాళ్ళని తప్పించుకోవడానికే చూస్తారు, తర్వాత ఏం చేయాలి. అంటే మమ్మల్ని ఊరికి చూస్తూ ఉండమంటారా? అలా అని లేదు. ఎవరైనా పొలిటికల్ లీడరో లేదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళో రావాలి. వాళ్ళు వీళ్ళకి ఇక్కడ జరుగుతున్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలి. అప్పటి వరకు వీళ్ళు అలానే ఉంటారు. నేను వెళ్ళి దానికి ఏదైనా ఏర్పాటు చేస్తాను.